హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2024 అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నిన్న రాత్రి హరిని చిన్న కేక్ కటింగ్ చేసింది ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి. నాకు కొంచెం బాగాలేదని చెప్పి పడుకుండిపోయాను ఎర్లీగా. సో హరిని, శివ అండ్ అత్తయ్య, మామయ్య, మా ఆడపడుచు వాళ్ళందరూ కలిసి ఒక చిన్న కేక్ కట్ చేశారు. పాపం ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు పడుకున్నానని చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అబ్బో ఫస్ట్ పండుగ పెట్టింది అది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఏం చేద్దాం నాన్న ఇవాళ? మేము 1st Jan 2024 ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఏం చేస్తున్నాం అనేది ఇవాళ బ్లాగ్ అనమాట. అంటే ప్లాన్డ్గా అయితే ఏం లేదు. ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడికి కూడా వెళ్ళాం. మోస్ట్లీ 2024 అనే కాదు, ఎవ్రీ ఇయర్ 31st నైట్ అంటే మేము ఇంట్లోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అలాగే 1st Jan కూడా మ్యాక్సిమం ఎటు వెళ్తే ఒక లంచ్కో డిన్నర్కో అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాం, కానీ మ్యాక్సిమం ఎటు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడ్డాం. సో ఇవాళ ఏం చేస్తున్నాం అన్నది ఈ వ్లాగ్ అనమాట. స్టే ట్యూన్ ఫర్ ద సర్ప్రైజెస్. దిస్ ఈజ్ అవర్ ముగ్గు. అత్తయ్య ఇంకా హరిని వేశారు. సో ఈ లోటస్ హరిని వేసిందనమాట. అండ్ ఈ లోటస్ కూడా హరిని కొంచెం వేసి అత్తయ్య ఫినిష్ చేశారు. మా గెస్ట్ కూడా వచ్చారు, ఒక డాగ్. హలో హాయ్ అండి. సో ఎవ్రీ టైం ఇంకా ఫుల్ కలర్స్తో నింపేస్తాం, కానీ ఈసారి అత్తయ్య హరిని ఇలా సింపుల్గా వేసేసారు. సంక్రాంతికి వేస్తారా మంచిగా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. సో హరిని షవర్ తర్వాత ఇట్లా కొంచెం సన్ బాత్ కూడా తీసుకుంటుంది రోజు. లెట్స్ గో నాన్న. సో ఇవాళ హరిని బ్రేక్ఫాస్ట్, హరిని ఫేవరెట్ పాయసం, స్పెషల్లీ ఫర్ హరిని. దేవుడి కోసం కేసరి చేస్తే అత్తయ్య హరిని కోసం పాయసం చేశారు ఇప్పుడే. నైస్. చెప్పు మరి నానమ్మకి. శివ హ్యాపీ న్యూ ఇయర్. శివ హ్యాపీ న్యూ ఇయర్. ఏమైంది పొద్దున్నే పిల్లతో గొడవ పడుతున్నావు? హరిని బ్రేక్ఫాస్ట్ ఏంటి తెలుసా శివ ఇవాళ? కాదు, పాయసం. శివ పూజ గదిలో ప్రసాదం ఉంది, తీసుకొచ్చేసే నాన్న. పాయసం కాదు, ఆ ప్రసాదం తీసుకురా. పాయసం అత్తయ్య ఇవాళ పాయసం చేయలేదురా, ప్రసాదం అది చేశారు. ఈమె తెలుసా నాకు పాయసం ఎందుకు చేయలేదు నువ్వు పండగకి ఇవ్వాలి అనేసి. నేను తిన్నా, అత్తయ్య తినిపించాడు ఇంకొంచెమే. ఫుడ్ రెడీ. ఏంటి శివ న్యూ ఇయర్ ప్లాన్స్ ఎక్కడ శివ ప్రసాదం కొంచెం ఇస్తారు శివ, ఇంత పెద్ద అన్నం ముద్దలాగా ఇవ్వరు శివ. ప్లీజ్ శివ నో. అందుకే నేను తీసుకోమన్నా. శివ అత్తయ్య ఏదో చెప్పారు విను. ఏదైనా ఒక కార్డ్ ఇవ్వాలి. దేని ఇన్విటేషన్ కార్డు? శ్రీమంత్ ఉందా? అప్పుడే అత్తయ్య ఇక్కడ దండం అని పెడుతుంది అత్తయ్య. శ్రీమంత్ అని ఆలోచించుకో శివ. మరి పక్కనే స్వీటా?
పికిల్. దిస్ ఈస్ మై లంచ్ ఫర్ టుడే. ఇది నా స్నాక్స్. రోజు నీ స్నాక్సా? రోజు ఇలాగే ఉంటుంది, కాకపోతే రోజు మనం వీడియో చేయం కాబట్టి వీడియో చేసిన రోజే నేను ఇలా చూపించగలుగుతాను. సో ఇవాళ స్పెషల్స్ ఏంటో రండి చూపిస్తాను. చేసి మొత్తం అట్టే జస్ట్ క్రెడిట్స్ నేను తీసుకుంటాను ఇలా ప్లేట్లో సెట్ చేసి. ఫస్ట్ ఇక్కడ నుంచి వంకాయ ఫ్రై విత్ అతే ఒక పొడేసి దాన్ని డ్రై రోస్ట్ చేసేసారు. ఇది కీరా తెలుసు, వైట్ రైస్, పాలకూర పప్పు, ఒక చపాతీ నెయ్యిలో కాల్చారు, చూడు ఎంత నెయ్యి వేసారు. ఇది ఒక స్వీట్ పికిల్, మ్యాంగో స్వీట్ పికిల్. ఇది నా ఫేవరెట్ అనమాట, నా చైల్డ్హుడ్ మెమోరీస్ అతే తీసుకొచ్చారు. చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నాను కానీ చైల్డ్హుడ్ లో చేసిన పికిల్ అని అనలేదు. ఇదేంటంటే మ్యాంగోని ఇలా తురిమి కారం స్వీట్ వేసి ఏదో చేస్తారు, బట్ చాలా బాగుంటుంది. కానీ శివకి అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఆ గొట్టాలేమో శివ కోసము. అంటే మా ఇంట్లో పప్పు చేస్తే శివ వచ్చేసి గొట్టాలేవా 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 అంటుంటారు. ఇది చాలా బాగుంటుంది, లైక్ జామ్ లాగా ఉంటుంది. నీకు నా మీద ప్రేమ ఉంటే ఒక్క బైట్ నా కోసం నేను బయట ఎందుకు ఒక్క బైట్ తిను. కెమెరా నీ వైపు తిప్పు, కెమెరా నీ వైపు బయట ఎందుకు ఇక్కడ చూడాలి. బ్రేక్ఫాస్ట్ లో తినే ఇప్పుడు వెళ్తాం. అర్థమైందా? ఇవేంటి ఉపవాసమా? 2024 బాగా జుట్టు కటింగ్ ఎందుకు అట్లా చేయించారు? మొత్తం ఆవదం రాస్తుందా? బాగుంది, అది బాగుంది నిజంగా. మీరు తింటున్నారా? అత్తయ్య బాగుందని మావయ్య చేస్తుంది. ఇప్పుడు అన్నం తినేసి ఈ కార్యక్రమం అయిపోయాక నెక్స్ట్ కార్యక్రమం ఏమేంటి అని మా ఆయన అడగాలి. న్యూ ఇయర్ ఏంటి, ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి. ఎక్కడ దింపేస్తా, నాదేం లేదు. దింపేయడం శివ, కడుతున్న భార్య అడిగితే అత్తే తీసుకెళ్తా అంటే అట్లా చెప్తావా? దింపేసి వెళ్ళిపోతానని చెప్పి. అవును, గోల్డ్ షాప్ లో దింపుతా అన్న. ఏమైంది నీకు ఉండి ఉండి? అత్తేకి దుబాయ్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆ నెయిల్స్ కొనాలి అనేసి. గోల్డ్ మాస్కులు, గోల్డ్ బట్టలు కూడా ఉన్నాయి మరి. అది చక్కగా నెయిల్ పాలిష్ బాగా వేసుకుంటది కదా. ఏదా గోల్డ్ దాని మీద నెయిల్ పాలిష్ చేయాలా? నెయిల్స్ బాగుంటాయి దాని చేతులు. కానీ గోల్డ్ చపాతీలు ఈలోపు మీరు మా బేబీ మూన్ టీజర్ బ్లాగ్ చూసేసి ఉంటారు కదా. సో ఇట్స్ ఎ వెరీ స్మాల్ టీజర్ అనమాట. ఇంకా పిక్చర్ అవి బాకీ అంటారు కదా, ఇంకా అలా అప్కమింగ్ చాలా రాబోతున్నాయి. జస్ట్ స్టే ట్యూన్డ్. సో ఇదంతా క్రెడిట్స్ మా ఆయనకే ఇవ్వాలి, ఎందుకంటే కష్టపడింది ఎక్కువ మా ఆయనే. షార్ట్స్ చెప్పింది, ఎడిటింగ్ చేసింది, ఫోటో ఎడిట్ చేసింది. పాపం నిన్న డే అంతా పడుకోకుండా అదే చేశారు. సో థ్యాంక్ యూ శివ. రోజు నీకు ఒకరు తినిపించాలా హన్ని, అది కూడా నాన్నమ్మ? చెప్పు. ఎందుకే నువ్వు మామూలుగా ముగ్గేసినా కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కాంపిటీషన్కి వెళ్తున్నారు ఇద్దరు. అప్పుడే పెరగడానికి వచ్చేవేంటి? ఒకటే లైన్ బట్టి చెప్తా. పప్పు నన్ను తిన్నావా? ఏం పప్పు చేశారు చెప్పు నాన్నమ్మ ఇవాళ? వంకాయ తిందే. తిను తిను తిను. వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో లేకపోతే పిల్లిలాగా ఉండి పెట్టింది తినేస్తుంది ప్లేట్లో పెడితే. వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఉంటే ఇట్లా పెట్టి తినిపిస్తూ ఉండాలి పూట పూటకి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇంకా ఇవాళ ఇట్లా కాస్త కూర్చొని తింటున్నారు. ఇవాళ కాస్త ఈ పూట కూర్చొని తింటున్నారు, లేకపోతే ఇద్దరు గేమ్స్ ఆడుతూ. అంటే ఒక చోటు ఉండరు కదా. ఏం ఆడతారు నార్మల్గా మీరు తినిపించేటప్పుడు? తెలుగులో చెప్పు. తెలుగు రైమ్స్ బుక్ కొన్నావు కదా, నాన్నమ్మ కొనిచ్చారు. ఒక రైమ్ చెప్పు. గ్లాసెడు పాలు తాగాలి, చకచకబడికి వెళ్ళాలి, స్నానము బాగా చేయాలి. గ్లాసెడు పాలు తర్వాత స్నానం బాగా చేయాలి, దాని తర్వాత చకచకబడికి వెళ్ళాలి, స్నానము బాగా చేయాలి, చకచకబడికి వెళ్ళాలి, చదువులు బాగా, గురువుకి దండం పెట్టాలి, చదువులు బాగా
ముగ్గులు వేస్తున్నారు. A few minutes later. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో టైం 5:30 అవుతుంది. న్యూ ఇయర్ రోజు లైక్ ఆఫ్టర్ లంచ్ ఎక్కడికైనా వెళ్దాము, హరినికి ఏమైనా సర్ప్రైజ్ చేద్దాము, లేదంటే షాపింగ్కి వెళ్దాము, అతే అడిగినట్టు ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్దాము అనుకున్నాం. కానీ మంచి ఫుడ్ తిన్నాక ఫుల్ స్లీప్ వేసి ఇప్పుడే లేచాను అనమాట. చూడండి, నేను లేచేలోపు హరిని ఏం చేస్తుందో చూపిస్తా. కిందికి వెళ్ళి షటిల్ ఆడుతుంది. హరిని మీరందరూ కూడా న్యూ ఇయర్ని మంచిగా స్టార్ట్ చేశారని అనుకుంటున్నాము. సో రేపటి నుంచి ఇంకా మళ్ళీ మనకి రొటీనే ఉంటుంది కదా, ఆఫీస్ అని, వర్క్స్ అని, పిల్లల స్కూల్స్ అని, కాలేజెస్ అని. సో అంతే, అందుకే ఇవాళ ఏమన్నా కొంచెం మెమరబుల్గా చేద్దాము. సో డిన్నర్ అయినా వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడ పని చేస్తుందని మనందరికీ చెప్పాలి అత్తయ్య. కింద ఆట అయిపోయింది, తాతకి హెల్ప్ చేసావు. ఇది ఏంటి ఇప్పుడు? ఇది పాలకూర అనుకుంటా. ఏంటది? నానమ్మ గోల్డ్ షాప్ అన్నారు, మరి ఏం చేస్తున్నావు ఫైనల్గా? అయ్యో సరే, నేను నానమ్మ సంక్రాంతికి ఏదైనా పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నాం. షాపింగ్ కాదే, పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నాము. సరే, ఇప్పుడు డిన్నర్ ఏం చేద్దాం? హరిని, వాట్ ఈస్ ద డిన్నర్? డిన్నర్ సింపుల్గా అట్లా చెప్పావేంటి? ఇవాళ క్యూట్గా ఎవరున్నారు? హోంవర్క్స్ అయిపోయింది, కాసేపు చదువుకుంది. ఎవరు ఆవిడ? కొడుకు అనుకుంటున్నామా? ఇగో ఇక్కడ ఉన్నారు కదా కొడుకు. ఇంకో అత్తయ్య వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు కదా. నీ కొడుకు నీకు పెద్ద అయ్యాక పెళ్ళయ్యాక వస్తారు. ఇగో ఇక్కడ ఉన్నాడు కదా వీడు ఉన్నాడు కదా శివ, వీడు ఉన్నాడు కదా. సూర్యకాంతం ఇది. నాగిని, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి చెప్పు? 4K HD 4K 8K అవి అడగట్లేదు నేను. వాట్ ద రెజల్యూషన్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ ద న్యూ ఇయర్? ఒకటి ఏంటది? ఈ రెజల్యూషన్స్ పెట్టుకోవద్దని. అది ఆబ్వియస్లీ అది ఎప్పుడు చెప్తావు. ఒక రెజల్యూషన్ చెప్పు, కామెడీగా అయినా చెప్పు. కామెడీగా అయినా. రెజల్యూషన్ అని ఫ్యాన్స్ అడుగుతున్నారు నువ్వు ఎక్కువ మాట్లాడాలనేసి. ఆలోచించుకుంటున్నా. హరిని, నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కొత్తగా? పొద్దున్న లేస్తా, టైంకి లేచి బ్రషింగ్ చేసుకొని స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోతా. అంటే బ్రేక్ఫాస్ట్ చేసి స్నాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయి ప్రేయర్ చేసి మళ్ళీ చదువుకొని 2 పీరియడ్స్ తర్వాత మళ్ళీ స్నాక్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ 4 పీరియడ్స్ తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 3 పీరియడ్స్ తర్వాత ఇంటికి వచ్చి 2 మినిట్స్ రిలాక్స్ అయ్యి 4 o'clock నుంచి 5 o'clock వరకు చదువుకొని దాని తర్వాత బ్యాడ్మింటన్కి వెళ్ళొచ్చి ఒక చిన్న డైటింగ్ చేసి. డైటింగ్ నీకెందుకు? నానమ్మ వాళ్ళు డైటింగ్ చేస్తారు. బ్యాడ్మింటన్కి వెళ్ళే ముందు పాలు తాగేసి వెళ్ళాలి. నువ్వు వెయిట్ పెరిగావని అంటే నన్ను కింద కమెంట్స్ లో నవ్వుతారు ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ. పెరగాలి నువ్వు. సో హరిని రెజల్యూషన్ విన్నారు కదా, మంచి చదువుకొని బ్యాడ్మింటన్ జాయిన్ అవుదాం అనుకుంటుంది. అత్తయ్య డైట్ చేద్దాం అనుకుంటున్నారు. శివ అయితే ఇంకా ఆలోచిస్తున్నారు. నేను నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎలాగో నాతో పాటు ఇంకొకరు ఉన్నారు పొట్లో, కాబట్టి నేనైతే బాగా తింటున్నాను. వెయిటింగ్ ఫర్ దెమ్. బుర్ర తింటున్నాను. నీకు కావాలంటే తిను, నేను తింటాను బేజా ఫ్రై. శివ, ఏం జరిగింది దీనికి ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా ప్లీజ్?
ఏంటిది ఇది నువ్వే చెప్పు దీని పేరు మళ్ళీ గ్రేప్ ఫ్రూట్ సో ఇది నేను స్విగ్గీలో ఒక 4 ఆర్డర్ చేశాను. వాడి దగ్గర స్టాక్ లేదనో మరి ఏంటో 4 క్యాన్సిల్ చేసేసాడు. శివ బ్లింకిట్లో 2 పెడితే 2 ఉన్నాయని స్టాక్ చూపించింది 2 పెట్టా. 2 పెడితే 1 వచ్చింది. ఈ ఒక్కటి పాపం ఇంటి వరకు తెచ్చిచ్చారా వాళ్ళు? ఇది నేను చూస్తా ఒకసారి. సైడ్ సన్లో కూర్చుందంట అది ట్యాన్ అయింది. ఎందుకు అట్లా షెఫ్ లాగా దీనికి ఇట్లా ఘాటు ఇట్లా సెట్ చేసుకున్నాక కట్ చేయాలి గ్రేప్ ఫ్రూట్కి. అంత లేదు కన్నా. లేకపోతే వావ్ నైస్. ఎక్కువ కొరకు చిన్నగా కొరకు చేదు ప్లస్ ఇది కలిపి ఉంది. చేదు ఉంది కొంచెం బిటర్ ఉంటుంది బట్ బాగానే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుందేమో. హే గాయ్స్, సో ఇవాళ మేము అనుకున్నది ఒకటైంది, జరిగింది ఒకటైంది, అయినది ఒకటైంది. ఎందుకంటే ప్లాన్ పొద్దున్నుంచి బయటకు వెళ్దాము, లేదంటే హరిణికి ఏమైనా కొందాము, సర్ప్రైజ్ చేద్దాం, గోల్డ్ షాప్కి వెళ్దాం, లేదా డిన్నర్కైనా వెళ్దాం, ఎటైనా బయటికి వెళ్దాం అని అనుకున్నాం. కానీ మొత్తం బిస్కెట్ అయ్యి ఆల్ ద డే ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అంటే మంచి ఫుడ్ తిన్నాక ఒక మంచి స్లీప్ వేసి లేచి మళ్ళీ కొన్ని పాలు తాగేసి ఇంట్లో స్నాక్స్ తినేసి ఇంకా డిన్నర్ కూడా ఇంట్లోనే సింపుల్గా చేయాల్సి వచ్చింది. అందుకే ఇంకా మేము బయటికి వెళ్ళడం కుదరలేదు. బట్ డే అయితే ఇలా న్యూ ఇయర్ డే అయితే ఇట్లా హ్యాపీగా ఇంట్లో జరిగింది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. బయటికి అన్నది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అనుకోకుండా వెళ్తాము అండ్ ప్లాన్ చేసుకొని కూడా వెళ్తాము. సో అది వెళ్తూనే ఉంటాం కాబట్టి అది అసలు ప్రాబ్లమే కాదు. సో మా డే అయితే న్యూ ఇయర్ డే ఫస్ట్ వ్లాగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. అప్కమింగ్ మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. స్టే ట్యూన్. అండ్ మీరు ఏమన్నా స్పెషల్గా వీడియోస్ చూడాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్కమింగ్ నేను ఆ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో వీఆర్ ఆల్మోస్ట్ 900K. సో ఇంకా ఒక 100K మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. సో అది కూడా తొందరగా వచ్చేస్తే ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐల్ బీ మోర్ హ్యాపీ. అండ్ 1 millionకి డెఫినెట్లీ నేను ఒక ఫ్యాన్ మీట్ అయితే ప్లాన్ చేస్తాను. సో దానికోసమైనా తొందరగా 1 million చేసేయండి. ఐల్ బీ మోర్ హ్యాపీ. దిస్ విల్ బీ లైక్ 2024 గిఫ్ట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత సపోర్ట్ చేసినందుకు. డెఫినెట్లీ 900K సెలబ్రేషన్ బ్లాగ్ కూడా చేస్తాను. లాస్ట్ టైం మిస్ అయింది 800K, 700K, 600K, 500 చేశాను. దాని తర్వాత ఇంకా కుదరలేదు. సో 900K చేసి 1 million కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. స్టే సేఫ్. బాయ్. ఏం చేయాలి అండమాన్ సెల్యులర్ జైల్ ఏముంటది అక్కడ? జైలు ఉంటుంది. ఏడ్చింది. We are going to Andaman Cellular Jail అన్నమాట. సరే అని అక్కడికి వెళ్ళి మిగతా మాట్లాడదామా? ఓకే. మమ్మీ వెనక మెల్లగా నడుస్తుంది.